జగన్ పై ఓడినా బాధపడే వాడినని కాదు, ఓటమి బాధను బయటపెట్టిన పవన్ కళ్యాణ్. భీమవరంలో ఓటమిపై మనసులో మాటను చెప్పారు పవన్ కళ్యాణ్. పులివెందులో జగన్ పై ఓడినా భయపడే వాడిని కాదు, కానీ భీమవరంలో ఓడిపోవడం చాలా బాధ కలిగించిందంటూ 4.5 ఏళ్లుగా మనసులో దాచుకున్న బాధను బయటపెట్టారు పవన్. భీమవరంలో గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న పవన్, ఈసారి ఎన్నికల్లో భీమవరం సీటు జనసేనది. భీమవరంలో జనసేన విజయడంక మోగించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. అవతలి వాళ్ళు ఎన్ని కోట్లైనా కుమ్మరించని భీమవరంలో జనసేన జెండా ఎగరాలంటూ క్యాడర్ కు సూచనలు చేశారు. ఈసారి ఎన్నికల్లో కులానికి అతీతంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రౌడీల చేతిలో నుంచి రాజ్యం తీసుకుని కనీస రాజకీయ విలువలు కలిగిన వారి చేతిలో పెట్టుకుంటున్నారని చెప్పారు పవన్. ఈసారి భీమవరం సీటుపై దృష్టి పెడతాం. మన ముఖ్య గోల్ రాష్ట్రంలో జగన్ పోవాలి, భీమవరంలో గ్రంథిపీటు ఓడాలి అంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. భీమవరంలో గెలిచిన తర్వాత స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో భీమవరం జలగ సహా జగన్ తాలూకు జలగలను తీసి పారేస్తామన్న పవన్, భీమవరంలో జనసేన పార్టీ గెలవాలని, డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తారని, రౌడీయిజాన్ని కూకటి వేళ్లతో పెక్కిరిస్తారని చెప్పారు పవన్. అలాగే రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విషయానికి కృషి చేయాలని సూచించారు పవన్.